ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుని రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసి కస్టడీలో హింసించిన వ్యవహారంలో అప్పటి సిఐడి అదనపు ఎస్పీ విజయ్ పాల్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆయనకు ఊరటనిచ్చేందుకు కోర్టులు తిరస్కరించాయి. దీంతో సుప్రీంకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. వైసీపీ హయాంలో రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేశాక కస్టడీలో హింసించిన ఆరోపణలపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ప్రస్తుతం డీఎస్పీగా ఉన్న విజయ్ పాల్ను నిందితుడిగా చేర్చారు. అయితే ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం ఈ పిటిషన్ను కొట్టేసింది. అప్పట్లో రఘురామను టార్చర్ చేసిన కేసులో విజయ్ పాల్తో పాటు ఐపీఎస్లు సీతారామాంజనేయులు, సునీల్ కుమార్తో పాటు మాజీ సీఎం జగన్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిలో విజయ్ పాల్ ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆయన విషయంలో గుంటూరు పోలీసులు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మిగతా నిందితులు కూడా కోర్టుల్ని ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.